మన తెలుగు రాష్ట్రాల్లోనే విపరీతమైన బీజేపీ ద్వేషులు ఉన్నారు, హిందుత్వ ద్వేషులు ఉన్నారు. మేబీ వాళ్ళు మతం మారిన వాళ్ళు కావచ్చు, లేదంటే గనక ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ భావజాలికులు కావచ్చు, లేదా వామపక్ష భావజాలికులు కావచ్చు, నాస్తిక హేతువాద భావజాలికులు కావచ్చు. వీళ్ళు తాజాగా తీసుకొస్తున్నటువంటి ఒక వాదన ఏంటంటే, టోటల్గా నేషనల్ మీడియా అంతా మోడీకి అమ్ముడుపోయింది, భయపడిపోతుంది, వణికిపోతుంది, అంబానీలు అదానీలు అన్నటువంటి. ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ మోడీకి అనుకూలమా వ్యతిరేకమా? పక్కా వ్యతిరేకి. మరి అతను ఒక ఛానల్ నడుపుతున్నాడు కదా. అలాగే బుర్ఖాదత్తు ఇప్పుడు ఈ దేశంలో రిపోర్టింగ్ ఎవరన్నా ఆపారా? ఆమెది ఎన్డీటీవీ నుంచి ఎందుకు పోయారు? వీళ్ళందరూ కూడా ఒక గ్రూపు అక్కడ డబ్బులు తీసుకుని అమ్ముకుని వెళ్ళారు. అంతకుముందు విదేశాల నుండి వచ్చే ఫండింగ్తో నడిపారు. ఇప్పుడు విదేశీ ఫండింగ్ తగ్గింది, ఆగిపోలా. కానీ ఆ లాసెస్ని భరించలేక బ్యాంకుల్ని మోసం చేశారు. ఇతరత్ర అనేక మోసాల తర్వాత జైలుకు వెళ్లకుండా న్యాయస్థానాలు ఆపినాయి వాళ్ళని, జర్నలిస్టులే అని. ఆ తరువాత వేరే వాళ్ళు కొనుక్కున్నారు, ఆ డబ్బులు కూడా తీసుకుని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రిపోర్టింగ్లు వేరే పేరుతో చేస్తున్నారు. దెన్ ఎవరు మోసం చేశారు వాళ్ళని? వాళ్ళు జనాల్ని మోసం చేశారు. కానీ ఇవాళ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి యాజిటేషన్స్ 74 రోజుల పాటు జరిగినాయి. సాక్షి తప్ప ఎవరన్నా కవర్ చేశారా? ఇంక్లూడింగ్ న్యూట్రల్ అని చెప్పుకునే టీవీ9, ఎన్టీవీ లాంటి వాళ్ళు కూడా జస్ట్ సంక్షిప్త వార్తల్లో వేసుకొచ్చారు. అదే ఇప్పుడు వీళ్ళు చేసుకొచ్చేటటువంటి యాజిటేషన్స్ని అయితే భారీగా చేసుకొస్తున్నారు కదా. మన జగన్కి వ్యతిరేకంగా ఉద్యమాలు, లేకపోతే ఇప్పుడు టీచర్ల ఉద్యమాలు. ఇది మేనేజ్ చేయడం అంటే, కంట్రోల్ చేయడం అంటే. మరి నిజంగా బీజేపీకి నేషనల్ మీడియా సపోర్టింగ్గా ఉంటే జంతర్ మంతర్ ఉద్యమం అసలు హైలైట్ కాకూడదే? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పక్కన పెడితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ హైలైట్ కాకూడదే? డౌన్ ప్లే చేయాలి. ఎప్పటికి కూడా వాళ్ళని కూర్చోబెట్టి వరుసపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారే. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు పూర్తిగా ఏనాడో యాంటీ బీజేపీ. జస్ట్ ఇప్పుడు అందులో తప్పదు కాబట్టి ప్రభుత్వ వార్తలు కూడా కవర్ చేస్తున్నారు. అదే వైర్ లాంటివో లేకపోతే ఇంకోటి యాంటీ బీజేపీ, యాంటీ మోడీ అనేది యాంటీ ఇండియా శక్తులుగా మారినాయి. వాళ్ళు పొరపాటున ఒక పాజిటివ్ వార్త వేస్తారా? ఏనాడన్నా కవర్ చేస్తారా? మరి ఏ విధంగా చెప్తారంటే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కూటమి మీద కసితోనో లేదంటే నేను చెప్పిన ఆయా గ్రూపుల్లోనూ తీవ్రమైనటువంటి కడుపు పంట అయితే ఉంది.